పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో ఉన్నాము. మనతో పాటుగా గత 40 సంవత్సరాలుగా మామిడి సాగు చేస్తున్నటువంటి అభ్యుదయ రైతుతో మనం ఉన్నాము. ఇప్పుడు మనం వారితో మాట్లాడి ఈ మామిడి సాగు ఏ విధంగా చేస్తున్నారు, అలాగే ఈ మార్కెటింగ్ కూడా ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాలని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు కాప శ్రీనివాసరావు, రావిచర్ల గ్రామ రైతుని. మీరు ఈ వ్యవసాయంలోకి ఏ విధంగా వచ్చారు? మీరు మా తండ్రి గారి వ్యవసాయం, మా తాతగారి వ్యవసాయం, వాళ్ళు వారసత్వంగా వాళ్ళతో పాటు నేను వ్యవసాయం చేయడానికి వాళ్ళతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వ్యవసాయం పనులు, వ్యవసాయం సాగు చేస్తా ఉన్నాం. మీరు వ్యవసాయం అయినా సార్ ఇంకేమన్నా బిజినెస్? వ్యవసాయం ఉంది, నాకు ఫిట్ సైడ్ షాప్ ఉంది. ఈ రెండు ఇంపార్టెంట్. నాకు మెయిన్ వ్యవసాయం, షాప్. మామిడి మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు సార్? మీరు మా తాతగారు సాగు చేశారు, మా తండ్రి గారు సాగు చేశారు. తర్వాత వాళ్ళ నుంచి మా నాన్నగారు 90లో చనిపోతే అక్కడ నుంచి నేను కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మామిడి ఇతర పంటలు పండించుకుంటూ వ్యవసాయ కుటుంబంలో జీవనం సాగిస్తున్నాను. ఓకే సార్, అంటే 40 సంవత్సరాలుగా మామిడి అనేది సాగు చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులు ఏమేమి పాటిస్తూ ఉంటారు సార్ మీరు? చిన్నప్పుడు మా నాన్నగారు వ్యవసాయం అప్పుడు పశువులు ఎరుదోలి మామూలుగా ఒకసారి దుక్కు దున్ని ఒకసారి 2 సార్లు స్ప్రే చేసేవాళ్ళం. ఎందుకంటే భూగర్భ జలాలు పైకి ఉండేవి, అధిక వర్షాలు పడతా ఉండేవి. దానివల్ల మామిడి అనేది బాగా కాపు కాసి మంచి ఆదాయం వచ్చేది ఆ రోజుల్లో మా ప్రాంతం నుంచి సుమారు ఇక్కడ నుంచి బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, లేకపోతే నాగపూర్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఇన్ని ప్రాంతాలకి నూజివీడు హెడ్ క్వార్టర్ నుంచి ఎక్స్పోర్ట్ చేయటం అనేది మా ఆనవాయితీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది. మామిడి తోట ఎకరానికి ఎన్ని మొక్కలు ఉండొచ్చు అంటారు సుమారుగా? గతంలో మా తాతగారు వేసినప్పుడు 18 చెట్లు వేసారు ఎకరానికి. తర్వాత మా తండ్రి గారు వచ్చి 25 చెట్లు వేసారు ఎకరానికి. ఇప్పుడు మేము వచ్చి కొత్త ఐడెన్సిటీలో 190 మొక్కలు వేస్తున్నాం, 250 మొక్కలు వేస్తా ఉన్నాం. ఓకే, హై డెన్సిటీలో అయితే 250 వేసాం, ప్లస్ 190 వేసాం. 5x5 4x4 ఈ విధంగా ఈరోజు కొత్త విధానాన్ని, అంటే ఎక్కువ మొక్కలు వేసి ఈల్డింగ్ ఎక్కువ తీయాలనే ఆలోచనతో హైట్ పెరగకుండా ప్రోనింగ్ చేసి ఆదాయం తీయాలనే ఆలోచనలో ఇవాళ కొత్తగా ముందుకెళ్తా ఉన్నాం. ఒక ఎకరం సంబంధించిన భూమిలో ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయంటారు మన దగ్గర? అంటే మేము మ్యాక్సిమంగా ఒక ఎకరం వేస్తే 80% గతంలో బంగినపల్లి వేసేవాళ్ళం. ఆ తర్వాత తరం కలెక్టర్తో వేయటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఎక్కువ రసాలు రిఫర్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ కొత్త హైబ్రిడ్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కేసర్ కానివ్వండి, రకరకాల వెరైటీలన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎక్కువ కాపు కాస్తే ఆ వెరైటీని ఎంకరేజ్ చేస్తాం జరుగుతూ ఉంది. మామిడిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మామిడి పురుగులు మరియు ఎరువులు, అలాగే దీనికి చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ చేసినప్పటికి కూడా దీంట్లో తేనె మంచి పురుగులు, అలాగే మామిడి రాలిపోవడం అనేది ప్రధానంగా మనం గమనిస్తూ ఉంటాము. వీటిని మీరు ఏ రకంగా అరికట్టారు సార్ మీరు? అది మా ప్రయత్నం అంతా మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే మాకు ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్లు కానివ్వండి, అట్లాగే అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రోజు చూస్తూ ఉన్నాం మన మామిడిలో, ఈ రోజు తేనె మంచి పురుగు కానివ్వండి, ముడ్డు పుచ్చుకు కానివ్వండి, రకరకాల ట్రిప్స్, మైట్స్ వల్ల పూత గతంలో అంటే మాకు 1 నెల పూత పూసేది. ఈ రోజు కాలం వచ్చిన కొద్దికి సుమారు 90 రోజులు మామిడి తోటలో పూత ఉండటం వల్ల ఈ 90 రోజులు పూతకు స్ప్రే చేయాల్సి వస్తుంది, పిందబట్ట స్ప్రే చేయాల్సి వస్తుంది. దానివల్ల రైతు కూడా బర్డెన్ ఎక్కువ అవుతా ఉంది. ఒక 10 నుంచి 12 సార్లు స్ప్రే చేసి మామిడిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూత పిండి దశలో ఉన్నప్పుడు మీరు పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఏమేమి వేస్తూ ఉంటారు సార్? మేము ఎక్కువగా వర్షాకాలం జూన్, జూలై, ఆగస్టులో వరకు మెన్నూరు చేస్తాం. కింద మెన్నూరు చేసి దుక్కులు దున్నుతాము. ఆ తర్వాత నవంబర్ నుంచి పూతలు స్టార్ట్ అవుతాయి. నవంబర్లో వచ్చి మేము స్టార్టింగ్ మరి పూత రావడానికి మందు స్ప్రే చేస్తాం. చేసినాక డిసెంబర్, జనవరి పూతలు అధికంగా రావడం జరుగుద్ది. పింద కట్టి ఎప్పుడైతే మనకి గోళీ సైజు పింద పడుతుందో ఆ పింద పడిన టైం దగ్గర నుంచి కూడా మామిడి చెట్టుకి నీళ్లు ఇచ్చి ఆ నీటి ద్వారా భాస్వరం, నత్రజని, పొటాష్ ఈ 3 కూడా చెట్టుకి ఇచ్చి కాయ క్వాలిటీ రావడానికి కానీ పెరగటానికి కానీ ఈ 3 రకాల ఎరువుల్ని మేము గోళీ సైజు పింద అయిందో ఆ రోజు నుంచి తళ్ళిచ్చి మెన్నూరు వాడతాం. నీటి యాజమాన్యానికి వస్తే ఎప్పుడెప్పుడు నీళ్లు పెడతారండి? జనవరిలో పింద పెడితే జనవరిలో తడి పెడతాం. తర్వాత అట్లాగే ఫిబ్రవరిలో పింద పెడితే ఫిబ్రవరిలో తడేస్తాం. 1 నెల తర్వాత రెండో తడేస్తాం.
అట్లా సీజన్లో 2 తళ్ళు ఇస్తాం చెట్టుకి. ఈ 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి మొక్కలకి గాను ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు అంటారు సార్? గతంలో 3000 కాయలు కాసేది. 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 50 సంవత్సరాల పైబడిన చెట్లన్నీ కూడా 3000 కాయలు అంటే సుమారు ఒక చెట్టు వచ్చేపాటికి టన్ను కాయలు కాసేది. ఈ రోజు చూస్తే అది 500 కాయలు, 600 కాయలు, 1000 కాయలు లోపు కాస్తా ఉంది. ఎందుకంటే మామిడిలో డిసీజ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ. మరి ఒకప్పుడు మామిడి అంటే చాలా పచ్చగా ఆహ్లాదకరంగా అందంగా ఉండేది మామిడి తోట అనేది. ఈ రోజు చూడబోతే మాకు కనీసం తోరణాలు కట్టుకోవడానికి కూడా మామిడి మండలం. ఎందుకంటే ఒక తెగులు ఎందుకు ఎట్లా ఎంటర్ అయింది అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మామిడి ఆకుకి తెగులు సోకటం వల్ల కానీ గ్రీనెస్ కోల్పోతా ఉంది. సార్ ఇక్కడ మనం కాయలు చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీ బాగుంది, అలాగే ఫ్రూట్ సైజ్ కూడా మంచిగా గట్టిగా ఉంది. దీనికి కాయలా ఉండడానికి యాజమాన్య పద్ధతులు ఏమేమి పాటించుంటారు సార్ మీరు? అదే సార్, మేము యాక్చువల్గా జూలై ఆగస్టులో ఫస్ట్లో ఫెర్టిలైజర్ ఇస్తాం. తర్వాత కల్టివేషన్ చేసిన తర్వాత ఎప్పుడైతే పూతలు వస్తూ ఉంటాయో ఈ తోట డిసెంబర్ నుంచి పూత వచ్చింది. డిసెంబర్ నుంచి పూత రావటం వల్ల మేము ఫస్ట్ స్ప్రేయింగ్ నవంబర్ ఎండింగ్లో చేసాం. తర్వాత డిసెంబర్ నుంచి స్ప్రేలు చేసుకుంటూ వచ్చాం. ఈ చెట్టు మాకు సుమారు ఇక్కడ 1000 కాయలు కాసింది. మనం మార్కెటింగ్ చేసుకునే ముందు ఈ మామిడికాయల కోత మనం చేపట్టాలి కదా సార్? మామిడి కోత ఏ విధంగా కోస్తారు సార్ మీరు? అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మనం, ఈ మామిడి అనేది 2 టైపులు కాయలు కాస్తుంది. గతంలో 1 నెలలో కాయలు కాసి ఇప్పుడు ఒక చెట్టు ఉందంటే 3 నెలలు పూత పోస్తూ ఉంటుంది. దీంట్లో ఏ కాయ తయారైంది ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనం అన్నిట్లో కూడా ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి, 4 కాయలు ఒకే సైజు ఉన్నాయి. 4 కాయలు కానీ మనం ఒకే సైజు కోసిస్తే ఒక రేట్ ఉంటుంది మార్కెట్లో. అన్ని కలిపి కోసుకెళ్తే ఒక రేట్ ఉంటుంది. కావున మేము ఏదైతే గ్రేడ్ 1 గ్రేడ్ 2లో కాయలు కోస్తూ ఉంటాం, గ్రేడ్ 1 కాయలన్నీ ఒక రేటుకి వేసుకెళ్తే ఎక్స్పోర్ట్ క్వాలిటీ పనికి వస్తే మంచి రేట్లు వస్తాయి. కానీ ఈరోజు కోసేవాళ్ళు లేక మేము ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 విభజించడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. 2-3 సార్లు కోయాల్సిన చెట్టును కూడా ఈరోజు మనుషులు లేక ఒకసారి కోసి దానివల్ల కూడా మొత్తం కాయలన్నీ మిక్స్ అయిపోవటం వల్ల, గ్రేడ్ లేకపోవటం వల్ల మార్కెట్ రేట్లు కూడా మేము కోల్పోతా ఉన్నాం. హై డెన్సిటీలో 450 మొక్కల వరకు ఎకరానికి వేసానని చెప్తున్నారు కదా సార్? ఒకసారి ఆ ఫీల్డ్ చూపిస్తారా మాకు? తప్పనిసరిగా సార్. శ్రీనివాసరావు గారు, ఈ తోట వేసుకుని ఎంతకాలం అవుతుందండి మీరు? ఇది 3 సంవత్సరాలు పూర్తయిందండి. తోట వేసి ఎకరం 70 సెంట్లు. ఇది 3 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాల క్రితం చిన్న రసాలో హై డెన్సిటీ తీసుకొచ్చి 4x4 మీటర్ల వెడల్పుతో దీని సుమారు ఎకరానికి 260 మొక్కలు వేయటం జరిగింది. ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ, గతానికి ఇప్పుడు చూస్తే గతంలో 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు మామిడి చెట్లు ఉండటం వల్ల ఇలా ఆ కాయలు కొయ్యాలంటే ఎక్కి కోసేవాళ్ళు లేక మేము కొత్త విధానాన్ని ఏదైతే హై డెన్సిటీ తీసుకొచ్చి ఎకరానికి 250 మొక్కలు వేసి ప్రూనింగ్ చేసి ఇది 3వ సంవత్సరం కూడా పూర్తవకముందే మీరు చూస్తూ ఉన్నారు. చెట్టుకి సుమారు 100 కాయలు మనం కవర్లు కడతాం జరిగింది. ఈరోజు మామిడికాయ క్వాలిటీ నాణ్యత ఉంటేనే మార్కెట్లో ధర వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మా ప్రాంతం అంతా కూడా తేనె మంచు పురుగు వల్ల, అట్లాగే ముడ్డుపుచ్చు వల్ల, పొండేగ వల్ల మామిడి క్వాలిటీ పడిపోతున్నటువంటి తరుణంలో ఈ మామిడిని ఏమైతే లాభసాటిగా తీసుకురావాలని ఒక ఆలోచన చేసి నా ఉన్నటువంటి ఎకరం 75 సెంట్లో నేను సుమారు 450 మొక్కలేసి మరి 3వ సంవత్సరమే కాపు తీసుకొచ్చి సుమారు దీంట్లో 20,000 కవర్లు కట్టడం అనేది జరిగింది. ఈ కవర్లు కట్టడం వల్ల కూడా ఎటువంటి పురుగు మందుల అవశేషాలు కానీ ఏమి ఉండవు. చక్కని క్వాలిటీతో ఎటువంటి ముడ్డుపుచ్చు కానివ్వండి లేకపోతే పొండేగా ప్రాబ్లం కూడా లేకుండా ఈ కవర్లో కాయంటి వల్ల నాణ్యత కూడా తినేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఫ్రూట్ ఏదైతే గతంలో మేము చిన్నతప్పటి నుంచి మంచి క్వాలిటీ మామిడికాయలు చూసామో అదే మామిడికాయ క్వాలిటీని ఈరోజు ఈ కవర్ల ద్వారా అందించగలుగుతున్నాం. సార్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మామిడి చెట్లకి వయసు 3 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి అన్నారు. మొత్తం మీరు ఎకరం 70 సెంట్లో ఎన్ని మామిడి చెట్లు వేయడం జరిగింది? ఏమేమి రకాలు ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా అంటే 450 మొక్కలు వేసాం ఎకరం 70 సెంట్లో. కంప్లీట్ 100% కూడా చిన్న రసం వేయడం జరిగింది. ఈ చిన్న రసం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తినడానికి యూజ్ఫుల్గా లోకల్ మార్కెట్లో బాగుంది. ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఎకరం 70 సెంట్లో 450 మొక్కలతో మరి చిన్న రసం వేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు, కానీ మొక్కలను చూస్తుంటే ఒక్కొక్క మొక్కకి కూడా చాలా కాయలు కూడా కనిపిస్తున్నాయి. మీరు దీనికి యాజమాన్య పద్ధతులు ఏమేమి పాటించుంటారు? దీనికి ఈ రోజు మెయిన్గా ఏంటంటే మేము ఆలోచించింది రెయిన్ వాటర్ బయటికి వెళ్ళకూడదు. రెయిన్ వాటర్తోనే రెయిన్ వాటర్లో TDS అన్నీ కూడా చాలా బాగుంటాయి. మొక్కకి మంచి కావాల్సిన పోషకాలన్నీ కూడా రెయిన్ వాటర్ ద్వారా అందించాలనే ఉద్దేశంతో మరి మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ సుమారు
గ్రౌండ్ నుంచి 1.5 ఫీట్లో నేను లోన్కి వేయటం జరిగింది. రెయిన్ వాటర్ మొత్తం కూడా వర్షాకాలం అంతా కూడా వేసవకాలం వర్షం పడినా కానీ మొక్కకు అందించే విధంగా తీసుకుని ఈరోజు అట్లాగే మా పశువుల ఎరువులతో వర్షాకాలం పశువుల ఎరువులు వేసి నేను మరి దీనికి ఎటువంటి స్ప్రే లేదు. ఏదన్నా వర్షాకాలం మాత్రం బ్లైటెక్స్ ఎలాంటి స్ప్రే చేస్తూ ఉన్నాం. వర్షాలు ఎక్కువ పడినప్పుడు మానుకులుడు ఎలాంటివి రాకుండా దీనికి ఓన్లీ బ్లైటెక్స్ స్ప్రే చేయడం జరిగింది. ఈ విధంగా పూత వచ్చే టైంలో మాత్రం ఒకసారి స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. దీనికి కూడా ఎకరానికి మేము పెద్ద చెట్లు కొట్టాలంటే సుమారు 500 నుంచి 600 లీటర్లు వాటర్ స్ప్రే చేయాల్సి 1000 లీటర్ల దాకా స్ప్రే చేస్తూ ఉన్నాం. దీనికైతే ఈరోజు 100 లీటర్ల నీళ్ళతో ఎకరానికి స్ప్రే చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చాను. అట్లాగే ప్రూనింగ్ కూడా చూస్తూ ఉన్నారు మీరు. అప్పుడే నేను 3వ సంవత్సరం నుంచి దీన్ని ప్రూనింగ్ చేసుకుంటూ మరి ఏదైతే మామిడి చెట్టు కూడా 4x4 సైజు పెరిగే విధంగా అన్నీ తీసుకుంటూ ఒక్క చెట్టుకి మనం 150 కాయలు కాపించగలిగి కవర్లు కట్టగలిగితే మంచి ఆదాయం వస్తాయనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తా ఉన్నాను. ఓకే, ఒక్కొక్క మొక్కకి ఎన్ని కాయలు ఉండొచ్చు అంటారు? దాంతో పాటుగా మీరు ప్రతి మొక్కకి కూడా ప్రతి ఫ్రూట్కి కూడా ఫ్రూట్ కవర్ కూడా కట్టడం జరిగింది. ఒక్కొక్క మొక్కకి ఎన్ని కాయలు ఉండొచ్చు? సుమారు యావరేజ్ అయినా 70 నుంచి 100 కాయలు కాసింది ఈ సంవత్సరం. కొన్ని చెట్లు కాయ లేదు, యావరేజ్ అయినా 50 నుంచి 60% కాయలు కాయడం జరిగింది. అసలు యాక్చువల్గా 3వ సంవత్సరం ఎక్కడ కాపుంచం మేము మొక్కలు దెబ్బతింటాయని. కానీ నేను 3వ సంవత్సరమే ఐడెన్సిటీ వేయటం వల్ల 3వ సంవత్సరం కాపు ఉంచి ఈ సంవత్సరం సుమారు ఇక్కడ 20,000 కాయలు 400 చెట్లు కాపించడం జరిగింది. ఈ ఫ్రూట్ కవర్స్ కట్టడం వలన ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఈ ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల మామిడికాయ చాలా క్వాలిటీగా ఈ రోజు మీరు ఎక్కడ ఏ టెస్టింగ్ చేసినా కానీ ఎటువంటి కెమికల్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ కాయలాగా ఈ మామిడికాయ ఉంటుంది. ఈ ఫ్రూట్లో ఎటువంటి దీనికి ఏగపోటు కానివ్వండి, లేకపోతే దోమ కానివ్వండి, లేకపోతే ఎటువంటి మచ్చ తెగులు, ముడ్డుపుచ్చు ఇలాంటివి ఎక్కడా కూడా దీనికి దరిదాపులకి రావనేది ఈ కాయలు చూస్తూ ఉన్నారు మీరు. మామిడి ఎలా ఉండాలి ఏంటి అనే దానికి మేము గతంలో మా తాతల టైంలో ఈ మామిడికాయ చూస్తూ ఉన్నారు మీరు. కవర్లో కాయ తయారైపోయినా కానీ ఎక్కడ కుళ్ళిపోకుండా వడులుతూ ఉంది. ఇది ఈ మామిడి కవర్ల కట్ట వల్ల ఉపయోగం ఏంటంటే మామిడి కనీసం మనం 2-3 రోజులు 4 రోజులు కొయ్యకపోయినా ఈ విధంగా కాయ వడులుతుంది తప్ప ఎక్కడ కూడా కుళ్ళే పరిస్థితి లేదు. ఈ విధంగా చేయటం వల్ల మంచి నాణ్యం వస్తుంది, తినే వ్యక్తులకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు, మంచి టేస్ట్ కూడా ఈ కవర్ కట్టిన కాయలో వస్తూ ఉంది. ప్రతి ఎకరానికి ఫ్రూట్ కవరు ప్లస్ కవర్ కట్టడానికి కూడా ఎకరానికి 20,000 రూపాయలు మరి సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ సబ్సిడీ కోటాలో మరి నేను ఈ కవర్లు కూడా కవర్ ₹90 కవర్లు కొనుగోలు చేసాం. అట్లాగే కట్టడానికి లేబర్ ఒక్కొక్క మనిషి సుమారు రోజుకి 500-600 కాయలు కవర్లు కట్టడం జరిగింది. ఆ విధంగా మరి ఈ అన్నింటిని కూడా కవర్లు కొని కట్టించడం జరిగింది. హార్టికల్చర్ అధికారులు కూడా ముందు కవర్లు కట్టుకోండి లేకపోతే తర్వాత పేమెంట్ చేస్తామని చేయటం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు ఈ ప్రోత్సాహం ఇవ్వటం కూడా చాలా ఉపయోగంగా ఉంది. మాకు ఏదైతే ఫ్రూట్ కవర్ కానీ కట్టి ఖర్చులు అన్నీ కూడా మా అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నారు. ఇది రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజెంట్ మార్కెట్ ఎంత ఉంది సార్? రేట్ ఎంత ఉంది అంటారు? ఇప్పుడు ప్రజెంట్ బాగా డౌన్ మార్కెట్ ఉంది. ఎందుకో తెలియదు, వాతావరణం చాలా బాగుంది. మామిడికాయలు ఈ సంవత్సరం మరి ఎటువంటి గాలి దుమ్ములు మా ఏరియాలో లేవు. మంచి వర్షాలు కూడా 2 వర్షాలు పడి మామిడికాయలు పెరగటానికి కూడా ఈరోజు ఇంత క్వాలిటీ ఉన్నాయంటే 2 వర్షాలు పడటం వల్ల కూడా సమ్మర్ సీజన్లో మాకు మంచి ఉపయోగపడింది. అట్లాగే ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి క్వాలిటీ రావాలి లేకపోతే మేము ఎక్స్పోర్ట్ ధరలు రావాలంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్ అయితే బంగినపల్లి 20,000 నుంచి 30,000 రూపాయలు ఉంది. తోతాపూర్ వచ్చి 5,000 రూపాయలు ఉంది. మరి ఇటు ఏటైనా తోతాపూర్ మార్కెట్ లేదు, మరి జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా మార్కెట్ లేదని తీగిపోవటం వల్ల కలెక్టర్ మార్కెట్ పడిపోయింది. బంగినపల్లి కూడా సుమారు 40,000 నుంచి 50,000 అమ్మాల్సినటువంటి బంగినపల్లి మరి ఈ సంవత్సరం 20,000 నుంచి మొన్నటిదాకా 40,000 50,000 అమ్మినటువంటి బంగినపల్లి కూడా ఇప్పుడు 20,000 30,000 మార్కెట్లో ధర పలుకుతూ ఉంది. కోసినటువంటి మామిడికాయలని మార్కెటింగ్ మీరు ఎక్కడికి పంపిస్తూ ఉంటారు సార్? అంటే గతంలో హైదరాబాద్ వేసుకెళ్ళామండి. నూజివేడ్ నుంచి సుమారు 500-600 లారీలు ఇక్కడ నుంచి హైదరాబాద్ మేము తోలికెళ్ళి హైదరాబాద్లో అమ్ముకునేవాళ్ళం. ఆ తర్వాత రవాణా ఇబ్బందులు ఇవన్నీ, లేబర్ రాక టైం కాయలు కొయ్యక అంత లాంగ్ వెళ్ళాలంటే టైం సరిపోక అక్కడ నుంచి మాకు విజయవాడ దగ్గర నున్న మార్కెట్, మ్యాంగో మార్కెట్ ఉంది. ఆ నున్న మార్కెట్కి మేము ఎక్కువ రోజులు మామిడికాయలు తోలికెళ్ళి అక్కడ అమ్ముకునేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాలంలో మా చుట్టూ గ్రామాల్లోనే అన్ని ఊళ్ళల్లో కూడా ఇక్కడ ఈ మండలంలో 10 గ్రామాల్లో మామిడికాయ కొట్లు ఏర్పాటు చేశారు. ఆ కొట్టులో తీసుకెళ్ళి అమ్ముకుంటాం కానివ్వండి, సరౌండింగ్లు ఇక్కడ నుంచి ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, లేకపోతే విజయవాడ కానివ్వండి, నున్న మార్కెట్లు ఈ సరౌండింగ్లో ఈ మామిడికాయలు అమ్ముకోవడం జరుగుతూ ఉంది.
చూసాం కదండి, అభ్యుదయ రైతు శ్రీనివాసరావు గారి మాటల్లో ఈ మామిడి సాగు ఎలా చేశారు, వారు మార్కెటింగ్ కూడా ఏ విధంగా చేసుకుంటున్నారు, అలాగే హై డెన్సిటీ విధానంలో ఈయన పాత మొక్కలు తీసేసి కొత్త మొక్కలు వేసుకోవడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఇంకా ఈ మామిడి సాగు గురించి ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మీ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ అధికారులను మీరు సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మీ మామిడి తోటను మీరు సాగు చేసుకోవచ్చు.